అతనొక మామూలు స్కూల్ టీచర్. సమాజ సేవ చేయాలని పట్టుదలతో అక్రమ మార్కులకు దడ పుట్టించాడు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్తో ప్రభుత్వ సొమ్మును ఏకంగా 20 కోట్లు రికవరీ చేయించాడు. తప్పుడు మెడికల్ బిల్లులతో ప్రభుత్వానికి టోపీ వేసిన అధికారుల గుట్టు రట్టు చేశాడు. తన 2 పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ టీచర్పై 10 టీవీ ప్రత్యేక కథనం. సమాజానికి మంచి చేయాలంటే నాయకులే కానక్కర్లేదు. అవినీతిని అణగదొక్కాలంటే అసాధ్యుడే కానక్కర్లేదు. మనసులో దేశం పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత ఉంటే చాలని నిరూపించాడు ఒక స్కూల్ టీచర్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన మహమ్మద్ అష్రఫ్ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు అనుభవించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాడు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రభుత్వ పథకాలపై దృష్టి పెట్టాడు. ప్రభుత్వ శాఖలలో జరుగుతున్న అక్రమాలను బయటకు తీసే పనిలో పడ్డాడు. నేను ఉపాధ్యాయునితో పాటు సమాచార హక్కు చట్టం 2005పై గత 2005 నుండి ఇప్పటి వరకు ప్రతి నెల ఎన్నో కొన్ని లెటర్స్ వేస్తూ సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటి వరకు అష్రఫ్ ప్రభుత్వ శాఖల్లో జరిగిన అక్రమాలను ఆర్టీఐ యాక్ట్ ద్వారా బయటకు తీసి దాదాపు 20 కోట్లను ప్రభుత్వానికి రికవరీ చేయించాడు. బెస్ట్ ఆర్టీఐ యాక్టివిస్ట్ గా అవార్డు కూడా తీసుకున్నాడు. నేను సమాచార హక్కు చట్టంపై వర్క్ చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని అనుకున్నాను. ప్రభుత్వం వద్ద ఏదైతే దుర్వినియోగం అయి ఇల్లీగల్ గా ఎవరైతే డ్రాన్ చేసిండ్రో 20 కోట్ల కంటే ఎక్కువ రూపాయలను ఆల్రెడీ ప్రభుత్వ ఖాతాలో జమ చేయించడం జరిగింది. మహమ్మద్ అష్రఫ్ సిర్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ స్కూల్లో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. పేదలు, గిరిజనుల సాధక బాధకాలు తెలిసిన ఈ టీచర్ 2004లో జాగృతి యువ మంచ్ సేవా సంస్థను స్థాపించారు. ఎన్నో ఉపయోగకరమైన సేవలు మొదలుపెట్టాడు. అదే సమయంలో ఆర్టీఐ యాక్ట్ రావడంతో అతనికి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను బయటకు తీసే గొప్ప అవకాశం దొరికింది. 2006 నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల ఆర్టీఐ సమాచార లెటర్స్ వేశాడు. ఎన్నో అక్రమాలను బయటకు తీశాడు. ఫేక్ మెడికల్ బిల్లుల విషయంలో ఆర్టీఐ యాక్ట్ ద్వారా బయటకు తీయడం అప్పట్లో సంచలనం రేపింది. ఒకేసారి 2 కోట్లు రికవరీ చేశాడు. ఆ కేసులో కాగజ్ నగర్ మండలం దరిగం లాంటి మారుమూల గిరిజన గ్రామానికి మెటల్ రోడ్డు సౌకర్యం వచ్చేలా చేశాడు. దీన్ని ఆర్టీఐ ప్రకారం అష్రఫ్ సార్ చాలా కృషి చేశారండి. వాళ్ళ పాపల్ని బాబుని కూడా ఇక్కడ జాయిన్ చేశారు. ఈ పాట కార్యక్రమంలో అష్రఫ్ సార్ బడిలో జాయిన్ చేయడం వల్ల ఇంకా 2-3 కూడా జాయిన్ అయ్యారు. సార్ వల్ల కూడా మోటివేట్ అయ్యి చాలా మంది వచ్చారు పిల్లలు. దానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్కి. అదేవిధంగా స్కూల్కి చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్లలోని మున్సిపల్ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ వచ్చేలా పోరాటం చేశాడు. ఇలా ఆర్టీఐ యాక్ట్ ద్వారా ప్రతి ప్రభుత్వ శాఖలలో అక్రమాలు బయటకు తీసి 20 కోట్ల రూపాయలు రికవరీ చేయించాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పురస్కారాలు, 10కి పైగా అవార్డులు, ఉత్తమ ప్రభుత్వ టీచర్ అవార్డులను అందుకున్నాడు. అష్రఫ్ తన 2 పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు. కాగజ్ నగర్ పెట్రోల్ పంప్ ఏరియాలోని మండల పరిషత్ స్కూల్లో వీరి పిల్లలు చదవడంతో ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను కూడా చేర్పించేందుకు కృషి చేస్తున్నాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంతటి సుదీర్ఘమైన పోరాటంలో మహమ్మద్ అష్రఫ్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. కొందరు అక్రమార్కులతో ఎన్నో ఇబ్బందులు, తరచూ బెదిరింపులు, పోలీస్ కేసులు, దాడులను సైతం జయించి అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఎవరైనా సలాం చెప్పాల్సిందే.